Namaste, guys. Here's another hidden, unexplored, secret waterfall located remotely, far away from all sorts of pollution, somewhere near to Andhra and Orissa borders. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్పాలని ఉంది, కానీ చెప్పను. ఎందుకంటే లొకేషన్ తెలిస్తే అందరూ వెళ్ళి మొత్తం ఏరియా అంతా పాడు చేసేస్తారని, ఇలా అలా అని సొల్లు మాటలు అయితే చెప్పను. ఐ విల్ ఆఫ్ కోర్స్ షేర్ ద లొకేషన్ డీటెయిల్స్. బట్ ఏంటంటే ఇలాంటి రిమోట్ ఏరియాస్కి లేదా ఇలాంటి హిడెన్ ఆర్ అన్టచ్డ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే లేదా వెళ్తే మీతో పాటు తీసుకువెళ్ళిన బియర్ విస్కీ బాటిల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ కవర్స్, ఎక్సెట్రా ఇలాంటి వేస్ట్ ఏదైతే లాస్ట్లో ఉంటుందో ఆ ప్లేసెస్లో వదిలేయకుండా మీతో పాటే బ్యాగ్కి తీసుకువెళ్ళి నియరెస్ట్ డస్ట్బిన్ ఎక్కడైతే కనపడుతుందో అక్కడ డిస్పోజ్ చేయండి. అండ్ కీప్ దీస్ ఏరియాస్ క్లీన్ అండ్ టైడీ. ఎలా ఉండాలంటే ఇంతకుముందు ఎవరైనా వచ్చి ఉంటారా అన్న ఫీలింగ్ రావాలి నెక్స్ట్ వెళ్ళిన వాళ్ళకి. యాజ్ యూ కెన్ సీ, దిస్ పర్టిక్యులర్ వాటర్ఫాల్ ఇస్ సరౌండెడ్ బై గ్రీనరీ ఫ్రమ్ ఆల్ సైడ్స్, మేకింగ్ ఇట్ ఎ హిడెన్ వాటర్ఫాల్. కమింగ్ బ్యాక్ టు ద లొకేషన్, ఈ వాటర్ఫాల్ అయితే గూగుల్ మ్యాప్స్లో కూడా మార్క్ చేసి లేదు మొన్నటి వరకు. సో నేనైతే రీసెంట్గా బిత్రా వాటర్ఫాల్ అని మార్క్ చేశాను, ఎందుకంటే బిత్రా ఇస్ ద నియరెస్ట్ లొకేషన్ టు దిస్ వాటర్ఫాల్ విజిబుల్ ఆన్ గూగుల్ మ్యాప్స్. సాలూరు నుంచి సుంకీ ఘాట్ రూట్లో వెళ్తే ఒక 27 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక రైట్ తీసుకోవాలి. సర్కిల్తో మార్క్ చేశాను కదా అక్కడ. ఆ రైట్లో ఒక వాటర్ ట్యాంక్ అండ్ హెచ్టీ లైన్స్ పాస్ అవుతుంటాయి, అదే ల్యాండ్ మార్క్. అండ్ అక్కడి నుంచి ఒక 7 to 9 కిలోమీటర్స్ ఆఫ్ ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఒకటే రోడ్డు ఆల్మోస్ట్. యూ కెన్ చెక్ విత్ లోకల్స్ ఇన్ కేస్ యూ నీడ్ హెల్ప్. అండ్ వాటర్ ఫాల్స్ అయితే జస్ట్ ఆ మట్టి రోడ్ పక్కనే లొకేట్ అయి ఉంటుంది. బైక్స్తో అయితే వాటర్ ఫాల్ దగ్గర వరకు వెళ్ళొచ్చు, అసలు ట్రెక్కింగ్ అనేదే ఉండదు. వన్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ దాట్ దిస్ ఈజ్ అ సీజనల్ వాటర్ ఫాల్స్. మీరు కనుక ఈ శాటిలైట్ ఇమేజెస్ చూస్తే మేలో తీసిన ఇమేజ్లో ఇక్కడ అసలు వాటరే లేదు. వేరే సెప్టెంబర్ ఇమేజ్ చూస్తే డీసెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ చూడొచ్చు. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ ప్లానింగ్ టు విజిట్, గో ఓన్లీ ఇన్ ద సీజన్, దట్ ఈస్ సమ్వేర్ బిట్వీన్ మిడ్ జూలై నుంచి డిసెంబర్ ఎండ్, మిడ్ డిసెంబర్ మధ్యలో. అన్ సీజన్లో కనుక వెళ్తే బ్రష్ చేయడానికి కూడా వాటర్ ఉండదు. అండ్ ఇక్కడ క్యాంపింగ్ కూడా బాగుంటుంది, ట్రై చేయాలి, చేస్తాను. నా దగ్గరలోనే ఒక స్మాల్ పూల్ టైప్లో కూడా ఉంది, దట్ ఈస్ ఆల్సో సంథింగ్ దట్ ఐ విల్ ట్రై ఇన్ ద ఫ్యూచర్. And as I was saying earlier, in the name of exploring these places, some people are exploiting these places. చెప్పాను కదా, బియర్, విస్కీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ అక్కడే వదిలేస్తున్నారు. అలా చేయొద్దు గైస్. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే అతను వాటర్ ఫాల్స్ దగ్గరే ఉంటారట. చిన్న చిన్న ఫిష్ మీద డిపెండ్ అయ్యి, ఆ ఫార్మింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. ఎనీవేస్, యాజ్ ఐ వాజ్ సేయింగ్, అవాయిడ్ ప్లాస్టిక్, టేక్ కేర్ ఆఫ్ అవర్ నేచర్, సో ఇట్ టేక్స్ బెటర్ care of our future. There is also another hidden waterfall very near to this fall. I will share that video in due course. Thank you for your time. Take care.